సో అయితే నట్టి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా యాత్ర 2 సెన్సార్ ఆపాలి, రిలీజ్ ఆపాలి ఇట్లా కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనకి ఎందుకండి, ఎవరు ప్రయత్నం వాళ్ళది, ఎవరిది వాళ్ళు చేసుకోమనండి, అంతే. నాట్ వర్త్ ఎ కామెంట్ అండి. జీవ గారు, సో and did you get any calls from opposition parties from AP state? Warning or like nobody, no calls only comes for me, man. No calls, only SMS message. Warning or good message? Sorry, no, I wanted to, I'll give you an answer probably. So I thought I'll get opposition calls. So first thing I asked Mammootty sir. So same question I asked Mammootty sir. Sir, did you get any calls from opposition? I said no, sir. So when you do this film, do you get any, how do you feel, how do you handle this? He just told me in one word. Sir, we are actors. One sentence he told me. We are actors. Today we will be the protagonist, tomorrow we will be the antagonist. So we are actors. So this is a creative space. So this is a role where we enact it and we just do it. So you see it as a form of art. That's it. Ajiva. ఏంటండి, సారీ ప్లీజ్ రిపీట్. లేదండి, ఏం లేదండి. ఇప్పుడు నేను యాత్ర 2 అనే స్టోరీ, ఇప్పుడు మీరు చెప్పినట్లండి 9 నుంచి 19కి అందరికీ తెలిసినా కూడా ఒక్కొక్క కథకుడు తెలిసి వాట్ ఈస్ ద స్టోరీ, విచ్ పార్ట్ ఆఫ్ ఇట్ స్టోరీ. ఇప్పుడు వైఎస్ఆర్ జీవితం మొత్తంలో నేను ఒక పాదయాత్రను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఐ జస్ట్ టేకెన్ వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. దాంట్లో కూడా నాకు ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట అనేది నాకు ఒక స్టోరీ టెల్లర్గా ఎగ్జైట్ చేసింది. ఇప్పుడు ఆయన ఎవరినో ఢిల్లీని ఎదిరించడమో లేదో పదవిని చీఫ్ మినిస్టర్ అయిపోవడమో, దట్ ఈస్ నాట్ మై స్టోరీ. నాకు అది స్టోరీగా అనిపించలేదు. మేబీ ఇంకొక ఫిల్మ్ మేకర్కి అనిపించవచ్చు. నాకు ఒక యూనివర్సల్ ఎమోషన్ అది అనిపించింది. ఆ పాయింట్ తగ్గట్టుగానే ఐ హావ్ డ్రివెన్ ద క్యారెక్టర్స్, డ్రివెన్ ద స్టోరీ అండ్ ట్రై టు మీట్ ద అబ్జెక్టివ్ ఆఫ్ వై ఐ వాంటెడ్ టు మేక్ ద స్టోరీ. జీవా, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి, అయిపోతుంది. దానికి ఏమి యాత్ర 1 వచ్చింది, యాత్ర 2కి ఇట్స్ నాట్ ఏ న్యూ ఫిలిం, ఇట్స్ ఏ సిమిలర్ సెట్ ఆఫ్ ఎ ప్రిమైస్ అండి. మహి గారు, అయితే మీరు ట్రైలర్లో ఫస్ట్ పాపతో ఒక ఎమోషనల్గా స్టార్ట్ చేశారు, ఎండ్లో కూడా ఎట్ ద సేమ్ టైం అదే ఎమోషన్ క్యారీ చేశారు. సో ఈ సీన్స్ అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయా లేదా స్క్రిప్ట్ పరంగా మీరు యాడ్ చేసుకున్నవా? దెర్ ఈస్ యాత్ర కూడా చేశాం కాబట్టి దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఐ ఫాలో. వెన్ యూ డూ స్టోరీస్ అబౌట్ ఒక నిజమైన పాత్రలు కానీ నిజమైన జరిగిన ఈవెంట్స్ గురించి కథ చేయాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది జరగకపోయినా పర్లా, అది ఇట్ షుడ్ బి బిలీవబుల్ ద ట్రూత్. ఐ మీన్ ద రీజన్ ఈస్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు ఉన్నారండి, ఆ చిన్న పాప చేయి పట్టుకొని అది మిషన్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రియల్ ఈవెంట్ జరగలేదు, కానీ ఆ మిషన్ను పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలా అనే ఆలోచన కానీ అది అమలు పరిచింది కానీ వైఎస్ఆర్ గారే. ఆయన ఆ స్కీమ్ వల్లే ఈరోజు దేశమంతా కూడా దే ఫాలో దట్ స్కీమ్. సో ఐ టుక్ వాట్ ఎవర్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఆ గుడ్డి అతను సీన్ ఉంది, గుడ్డి అతను ద బ్లైండ్ పర్సన్. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నేను యాజ్ అ స్టోరీ టెల్లర్, నేను అంతమంది జనాలు, అప్పటికి జగనన్న అనే క్యారెక్టర్ తెలిసిండకపోవచ్చు, ఏదో తూర్పుగోదావరో ఎక్కడో అక్కడక్కడ అంతక్కడ, కానీ ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే అక్కడున్న జనాలు ఎవరో వాళ్ళు తెలియదు, పేరు తెలియదు, మొహం తెలియదు, అందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ దేర్ టు షో సపోర్ట్ దట్ మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడానికి వాళ్ళు నిలుచుకోవాలి. సో దట్ ఈస్ ద ఎసెన్స్. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.